నుంచి పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన ఈ యొక్క నల్ల చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత ధర్నా కార్యక్రమము చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము మన దేశంలో ఏదైనా ఒక నల్ల చట్టం తీసుకుని వస్తుందంటే దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, దేశం అభివృద్ధి చెందాలి. ఆ యొక్క చట్టం తీసుకొని వస్తే ఆ చట్టం ద్వారా ప్రజలకందరికీ మేలు జరగాలి. కానీ ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ, ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ, ఒక మతాన్ని టార్గెట్ చేస్తూ వారిని హింసించడమే పనిగా పెట్టుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారి పాలన నడుస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, 11 సంవత్సరాల నుంచి ఎన్ఆర్సీ సిఐ అని ఒకరోజు తీసుకొస్తారు, ఒకసారి త్రిపుల్ తల్లాక్ అంటారు, ఒకసారేమో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటారు, ఒకసారేమో ఇప్పుడేమో వక్ఫ్ బోర్డు సవరణ చట్టం అని. ఒక్కరోజు ఒక్కొక్క నల్ల చట్టాన్ని తీసుకొచ్చి మైనార్టీలను హింసించడమే పనిగా పెట్టుకొని ఈరోజు ఇబ్బందికి గురి చేస్తున్నారు. వీరి చట్టాల వల్ల మా హిందూ సోదరులు కూడా సంతోషంగా లేరు. ఒక్కటి నేను అడగదలుచుకున్నా, ఈ బీజేపీ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ కార్యకర్తలు కొంతమంది మాట్లాడుతున్నారు, ఈ చట్టము మైనార్టీల సంక్షేమం కోసం తీసుకొచ్చామని. మీరా మైనార్టీల సంక్షేమం చేసేది, మీరా మైనార్టీల అభివృద్ధి చేసేది. మైనార్టీల కోసము, వారి అభివృద్ధి కోసం గత ప్రభుత్వాలు ఎన్నైతే బడ్జెట్ కేటాయించారో ఆ బడ్జెట్ను తగ్గించింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏదైతే ముస్లింలకు స్కాలర్షిప్ ఉందో ఆ ముస్లింల స్కాలర్షిప్లు తీసేసింది ఎన్డీఏ ప్రభుత్వం. వీరి క్యాబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేడు. అటువంటి వీటిని ఈరోజు వీళ్ళు మైనార్టీలకు ఉద్ధరిస్తారంటే ఏ విధంగా నమ్మాలి? మీరు హిందూ ఆలయాలను, హిందూ ట్రస్టులను మీరు సంరక్షించడం లేదే. మొన్నటికి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లడ్డు వివాదం ఒకటి బయటకు వచ్చింది. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక లడ్డు విషయమై అందులో ఒక కొవ్వు సంబంధించిన నెయ్యి కలిపారని చెప్పి వదంతులు మనమందరం పేపర్లలో, టీవీలలో చూసాం. దానికి సంబంధించిన హంతకులను, దానికి సంబంధించిన నేరస్తులను ఇంతవరకు బీజేపీ ప్రభుత్వం పట్టుకోలేదే. ఇంతవరకు దేశంలో ఉన్న హిందువులకు దానికి సమాధానం చెప్పలేదే. పవిత్ర లడ్డు మన దేశంలోని అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది. అన్ని రాష్ట్రాలలో హిందువులు ఎంతమంది ఆ యొక్క లడ్డు తినింటారు? కొవ్వు నెయ్యితో చేసిన ఈ లడ్డూని ఇంతవరకు మీరు పట్టుకోలేదు. మైనార్టీల సంక్షేమం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగం పెరిగింది, అవినీతి పెరిగింది, ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల గిట్టుబాటు ధరలు లేవు. ఈ రోజుటి వరకు ముస్లిం మైనార్టీలకు సంక్షేమం అనేది లేదు. దేశవ్యాప్తంగా అభివృద్ధి లేదు. ఈ అభివృద్ధి మీద మనం మాట్లాడము. ఎంతసేపు ఉంటే పాకిస్తాన్తో పోటీ పడతాము. పాకిస్తాన్తో పోటీ పడాల్సిన అవసరం ఏముంది? పొద్దున్నేసినప్పటి నుంచి అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నో ఉన్నాయి. అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, జపాన్ తీసుకోండి, యూరప్ తీసుకోండి, దుబాయ్ తీసుకోండి. వారితో మనం పోటీ పడలేము. పొద్దున్నేసినప్పటి నుంచి పాకిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్, లేదంటే హిందూ ముస్లిం, హిందూ ముస్లిం. మీరు చేస్తున్న ఈ యొక్క నల్ల చట్టాలకు ముస్లింలు ఏ విధంగా అయితే బాధపడుతున్నారో హిందూ సోదరులు కూడా అదే విధంగా బాధపడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఈ రాష్ట్రంలో కూడా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము ఒకరోజు ముందు, ఈ చట్టం వచ్చే ఒకరోజు ముందు ఇఫ్తార్లు విందులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి టోపీ పెట్టుకొని ముస్లిం మైనార్టీలకు అందరికీ మోసం చేశాడు. మీకు వక్ఫ్ బోర్డు సవరణ చట్టంలో నేను మీ వెంట ఉంటానని చెప్పి మరుసటి రోజు పోయి ఆ వక్ఫ్ బోర్డు సవరణ చట్టానికి ఆమోదింపజేసి ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క బిల్లును మద్దతు ఇవ్వడం చాలా శోచనీయము. ఈరోజు మైనార్టీల తరఫున మేమందరం రిక్వెస్ట్ చేస్తున్నాము, ఖచ్చితంగా ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలి. ఈ బిల్లు వెనక్కి తగ్గే వరకు మనం వెనక్కి తగ్గేది లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ.